కుటుంబంలో ఐక్యత లేదు అంటే దేవుని ఆత్మ పని చేయటల్లా. సహోదరులతో నువ్వు కలవలేకపోతున్నావు. నీకు సంబంధించిన చెత్త నాయాళ్ళు, చెత్త పనికి మాలినటువంటి వాళ్ళిద్దరు కూర్చుంటారు. వాళ్ళ గురించి కుసలాడుతుంటాడు. మూడో వ్యక్తి రాగానే టక్కున ఆపేస్తున్నాడు. అంటే నీలో సౌల్లో దూరిన దయ్యం ఏదో దూరిందని అర్థం. నిష్కలంకమైన హృదయంతో, నిండు మనసుతో, అర్థమవుతుందా, చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. భూమి మీద నీకు ఎవ్వడ శత్రువులు ఉండకూడదు, అందరితో కలిసిపోవాలి. హల్లెలూయా. ఎలా కలిసిపోవాలంటే 2 చేతులు చెప్పగలరా? ఉప్పు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటారు. ఉప్పు ఏం చేసింది చెప్పండి? అన్నిటిలో కలిసిపోయింది. చికెన్లో కలిసిద్ది, మటన్లో కలిసిద్ది, దోసకాయల్లో కలిసిద్ది, ఇంకే టమాటాలో కలిసిద్ది, ఇంకెందులో కలిసిద్ది చెప్పరేంటమ్మా? వంకాయలో కలిసిద్ది, చేపల్లో కలిసిద్ది, అన్నిటిలో కలిసిపోయింది. నేను చేపల్లో కలవను అంటదా? చూసారు, అన్నిటిలో చొచ్చుకొని పోయేది ఏంటి చెప్పండి? ఉప్పు. అందుకని ప్రభు అన్నాడు, నువ్వు లోకమునకు ఉప్పై ఉండాలి.